నమస్తే అండి. ఈరోజు చెప్పబోయే కథ చేతకానివాడు. రచన గోగినేని మణిగారు. మీరు కనుక మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతుండడం వలన ఏ వీడియోనూ మిస్ కాకుండా వినవచ్చు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? చేతగాని చవట, వాజమ్మ. ఆ మాటలు వరమ్మ నోటి నుండి రాకపోయినా తల్లి తన వైపు నిరసనంగా చూసిన చూపు నుండి పాండుకి మాత్రం వినిపించాయి. నిట్టూరుస్తూ ఒక్క క్షణం అలాగే నిలబడిపోయాడు. కొడుకు రాకకోసం ఎదురుచూస్తూ అప్పటి వరకు ఇంటి గుమ్మం ముందే కూర్చుని ఉన్న వరమ్మ లేచి లోపలకు అడుగుపెడుతూ కొడుకుతో, "అలా రాటలా అక్కడే నిలబడిపోయావేం? లోపలికి ఏడువు" అంది కొంచెం విసురుగా. లోపలికి వచ్చిన పాండు తల్లి కోపాన్ని పోగొట్టాలనే ఉద్దేశంతో, "ఆకలిగా ఉందమ్మా, అన్నం పెట్టేద్దు" అన్నాడు గోముగా. వరమ్మలో కోపం ఇంకొంచెం పెరిగిందేగాని తగ్గనేలేదు. బోండంబాబుని బాగా మోసి అలసిపోయావు కాబోలు అని ఆమె అంటుంటే మధ్యలో అడ్డం వచ్చి పాండు, "నువ్వు అలా అంటున్నావేంటమ్మా? లావుగా ఉంటాడని పిల్లలు అలా వెక్కిరిస్తూ పిలుస్తారు కాని వాడి పేరు బోసుబాబు" అన్నాడు కొంచెం కినుకుగా. "అవునా? ఇది తెలిసిన నీకు పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో మాత్రం తెలవదా? మనకి మాట సహాయం చేస్తూ మన మంచి కోరే మేనమామతో అలా తలబిరుసుగా మాట్లాడతావా? నాన్నైతే చుట్టాలకి కాదు ఊరివాళ్ళు ఏ సహాయం అడిగినా చేసేవాడా? అందుకేగా మంచోడనే పేరు తెచ్చుకున్నాడు. జబ్బు చేసి చనిపోయిన నాన్నని మామయ్య ఇప్పటికీ ఎన్నిసార్లు తప్పుపట్టాడో నీకు తెలుసుగా. తన చేతగానితనాన్ని నాకు వారసత్వంగా ఇచ్చిపోయాడని అంటుంటే నాకు కష్టమనిపించి విసురుగానే జవాబు చెప్పాను. నిజమే, నన్నేమన్నా పర్వాలేదు, పట్టించుకోను. నాన్ననలా అంటుంటే మాత్రం పాండు కంఠం రుద్ధమవటంతో మౌనంగా ఉండిపోయాడు మాటలాపేసి. వరమ్మ పళ్ళెంతో అన్నం తెచ్చి మౌనంగానే కొడుకు ముందు పెట్టింది. వాడు చేయి పెట్టకపోవటం చూసి తాను తినకపోవటం వల్లనేనని గ్రహించి తను వడ్డించుకుని వచ్చి కూర్చుంది. భోజనాల తర్వాత పాండు ఏదో చెప్పబోతుంటే ముందు పుస్తకాలు తీసి చదివేడు అంది. ఆ తర్వాత నిద్రపోయి ఏడుస్తాలే అన్నాడు పాండు తల్లిని నవ్వించాలని. వాడే ఆశ నెరవేరలేదు. తండ్రి చనిపోయినప్పటినుంచి మూడువారిపోయిన ఆ మోములో చిరునవ్వైనా చిగురించటం వాడు చూడనే లేదు. పాండు నిట్టూరుస్తూ పుస్తకాలు చేర్చాడు. గోడకి చేరికిలబడి కూర్చున్న వరమ్మకి భర్త రాజయ్య గుర్తుకు వచ్చాడు. గుండె బరువెక్కగా గట్టిగా నిట్టూర్చింది. రాజయ్య ఉన్నంతకాలం ఆమెకి ఏ విషయంలోనూ చీకు చింత ఉండేది కాదు. ఉన్నంతలో ఏ లోటు రానివ్వకుండా చూసుకునేవాడు. ఉన్న కొద్దిపాటి భూమిలో కూరగాయలు సాగు చేస్తూ రాజయ్య పై పనులకు వెళ్లేవాడు. ఆ పైన పచ్చిగడ్డి అమ్మకము ఎంతో కొంత ఆదాయాన్ని తెచ్చిపెట్టేది. ఏదో తెలియని జబ్బుతో రాజయ్య అకాల మరణం చెందాక రాజమ్మ మీదే సంసార భారమంతా పడింది. ఒక్కడే కొడుకు కాబట్టి ఉన్న ఊళ్ళో అప్పటికి చదువు సాగిస్తున్నాడు. ఉంటున్న తాటాకుల పాకకి కొంచెం గట్టి గోడలు నిలబెట్టాలనే కోరికైతే ఉంది కాని నెరవేరటం లేదామెకు. ముందు ముందు ఇంకా ఎన్ని విధాలైన ఖర్చులు ఉంటాయో, ఎలా నెట్టుకు రావాలోననే దిగులు ఆమె గుండెల్లో గూడు కట్టుకునే ఉంది. అన్న అంటున్నట్లుగా తన భర్త కొడుకు పాండుకి తన చేతగానితనాన్నే వారసత్వంగా ఇచ్చిపోయాడా? ఇలాంటి వాడితో తనకి తిప్పలు తప్పవా నెట్టూర్చింది. రాజయ్య పనులు చేయటమే కాని ఎవరిని ఇంత ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని అడిగేవాడు కాదు. తను ఒకసారి చిరాకు పడింది కూడా. కష్టానికి తగ్గ ప్రతిఫలం ముక్కు పిండి వసూలు చేసుకోవాలి కాని చేతకాని వాడిలా ఎంత ఇస్తే అంత తీసుకుంటావేమిటయ్యా అని. అందరూ మన ఊరివాళ్ళు అయినవాళ్లే. భుజాల మీద చెయ్యేసే నెయ్యమే ఉంది గాని ముక్కు పిండి వసూలు చేసి ఎవ్వారం నా దగ్గర లేదు. అందుకే ఆనందంగా ఎంత ఇస్తే అంతే తీసుకోవటం అలవాటైంది అంటూ చిరునవ్వుతో ఇంకో మాట అన్నాడు. "మీ నాన్న మన పెళ్లికి 3 ఎకరాలు ఇస్తానని చెప్పి 30 ఎకరంతోనే సరిపెట్టేస్తే తగవు పెట్టుకోకుండా నిన్ను నెత్తిన పెట్టుకున్నానా లేదా?" "అబ్బో, ఏమో అనుకున్నాను గాని నీకు మాటలతో ఇంతగా వాతలు పెట్టడం వచ్చినాయి" అంటూ కోపంగా చూడాలనుకుంది కాని వీలుకాక నవ్వేసింది. అవును మరి, అతను తనను పువ్వుల్లో పెట్టినట్లుగా చూసే మాట నిజమే. కాదనటానికి వీల్లేదు. అంత మంచి మనిషిని తోడుగా ఇచ్చినట్లే ఇచ్చి ఆ భగవంతుడు తన దగ్గరకు తీసుకెళ్ళిపోవటానికి తొందరపడ్డాడెందుకో మరి. తన అదృష్టం అలా ఉంది. కొడుకైనా ప్రయోజకుడయ్యే సూచనలు కనిపించటం లేదు. ఇప్పటికీ చిన్నవాడే కాని చేతకాని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటాడు కొడుకు గురించి అన్నగారు. అందుకు కారణాలు ఉన్నాయి. తమ దూరపు బంధువు కామయ్య తన ఆవును తమ పచ్చగడ్డి మడిలోకి తోలి తేరగా మేత ఖర్చు తప్పించుకుంటున్నాడనే విషయాన్ని తమ చెవిన వేసి అతనికి తగిన శాస్తి చేసే పనిని పాండుకి పురమాయించాడు. వాడు చిన్నతనంలోనే కర్రసాము నేర్చుకుని గురి తప్పకుండా బొడుపుగా కర్ర విసిరే నైపుణ్యము సంపాదించాడు. అంతేకాదు, పరుగు పెట్టాడంటే చువ్వలా దూసుకుపోతూ ఎంత దూరమైన చిటికెలో చేరగలగడం కూడా అతనికి అలవడిన విద్యే.
అయితే పాండు మేనమామ చెప్పినట్లుగా కాకుండా పూర్తి వ్యతిరేకంగా పనిచేశాడు. గురి చూసి ఆవు కాళ్ళిరగ్గొట్టకుండా దాన్ని బయటకు కదిలించి వాళ్ళ ఇంటి దగ్గర ఓ పచ్చగడ్డి మోపు వేసి, కామయ్య తల్లికి మీ ఆవు రోజూ వచ్చి మా మడిలోని గడి మేస్తోందమ్మా, పాలిచ్చే ఆవుకి కడుపు నిండా తిండి పెట్టాలి గదమ్మా అని చెప్పి వచ్చాడు. ఆ తర్వాత తల్లితో కామయ్య శాస్త్రి చేయడానికి నోరులేని జీవి కాలు విరగొట్టడం ఏమిటమ్మా, పాలిచ్చే ఆవును లేవకుండా చేసి వాళ్లను శిక్షించటం కంటే ఇలా చేసినా సరిపోతుందనిపించింది మరి అన్నాడు. వరమయ్య మాట్లాడలేకపోయిన భూమన్న మాత్రం పాండు మీద ఇంత చేతగాని వాడివేంట్రా అంటూ అరిచాడు. పాండు రోజు బడి నుంచి వచ్చాక 4-5 మూపుల గడ్డి కొందరికి వాడుకగా వేస్తూ ఉంటాడు. అలాంటిది కామయ్యకు ఉచితంగా ఇచ్చి రావటం అతనికి బుద్ధి చెప్పినట్లు ఎలా అవుతుంది? భూమన్నకి అంతుపట్టలేదు. అందుకే పాండుని కోప్పడ్డాడు. ఆ రోజుకు తల్లికి సంతోషం కలిగించాలని పాండు గట్టిగా అనుకున్నాడు. అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఇంటికి సిమెంట్ గోడలు లేపి తల్లి కోరిక తీర్చి ఆనందం కలిగించాలనుకున్నాడు. అంతకుముందు 10 రోజుల క్రితం స్కూల్లో జరిగే పరుగు పందెం పోటీకి పాండు తన పేరు ఇచ్చాడు. ఎవరు ఆ ఊరివాళ్లే తమ బంధువుల పేరు మీద 10th క్లాస్ పిల్లలకి పరుగు పందెం నిర్వహించి 10,000 రూపాయల అవార్డు ప్రకటించి ఇస్తూ ఉండటం జరుగుతోంది. ఆ సంవత్సరం పాండు పేరు ఇచ్చాక ఇక మిగతా పిల్లలెవరూ ముందుకు రాలేదు. ఒక్క బోసుబాబు అనే కుర్రాడు మాత్రం ఇచ్చాడు. దాంతో పాండుకి ఆ బహుమతి వస్తుందని అందరూ అనుకున్నారు. అందుకే ఆ వార్త కోసం ఎదురుచూస్తూ కూర్చున్న వరమ్మకి అన్నగారు భూమన్న వచ్చి తమ అంచనా తప్పిందని, బోసుబాబే గెలిచాడనే వార్త ఆమె చెవిన వేసి యథాప్రకారం పాండుని 4 మాటలని అతడు వెళ్ళిపోయాడు. కొడుకు గురించి అన్నగారన్న మాటలు గుర్తుకు రాగానే వరమ్మ కళ్ళు చెమరించాయి. కళ్ళు తుడుచుకుంటున్న తల్లి దగ్గరకు వచ్చి ఎందుకమ్మా ఏడుస్తున్నావంటూ ఆరా తీశాడు పాండు. మన నొసట ఆ దేవుడు ఏడుపే రాసిపెట్టినప్పుడు ఏడవటం కాక ఇంకేం చేయగలం? కోపంగా ఉన్న వరమ్మ నిష్ఠూరంగా అంది. పాండు చిరునవ్వుతో చూశాడు. అందుకేనా నువ్వు ప్రతి మాటకి ఏడు అని కలిపి చెప్తుంటావు? అయినా దేవుడు ఎప్పుడు ఎవరి నుదుట అలా రాయడమ్మా. ఒకవేళ రాసినా గాని మనం నవ్వుతూ బతికేసి ఆ రాతను వమ్ము చేసేద్దాం, సరేనా? తల్లిని ఎలాగైనా నవ్వించాలనే ప్రయత్నంతో అన్నాడు. చాలే, మాటలకేం తక్కువ లేదు. శక్తి చాలక గెలవలేకపోతే అనుకునేందుకు లేదు, కానీ నిర్లక్ష్యం వల్ల ఓడిపోవటం మాత్రం తప్పే అంది. నేను చెప్పేది కూడా కొంచెం వినమ్మా. అనుభవించిన వాళ్లకి ఎదుటివారి కష్టం బాగా అర్థమవుతుందని నువ్వు అంటావుగా. మనకి డబ్బు సర్దుబాటు కాకనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లటంలో ఆలస్యం చేసి నాన్నను పోగొట్టుకున్నామని బాధపడుతుంటాం, అవునా అని అడిగాడు తల్లి చేయి పట్టుకొని అనునయంగా. పరుగు పందెంలో పాల్గొనటానికి నాతో పాటు బోస్ కూడా పేరిచ్చేసరికి మా వాళ్ళంతా పాండుతో చాలలేమని మేమందరం ఊరుకుంటే నువ్వేమింట్రా దొర్లుకుంటే గెలిచేద్దామని అనుకుంటున్నావా అని ఎగతాళి చేశారు. వాడు కన్నీళ్లు పెట్టుకుని ఊరుకున్నాడే కానీ మాట్లాడలేదు. ఆ తర్వాత చెరువుగట్టు మీద రోజూ రొప్పుతూ పరుగు ప్రాక్టీసు చేస్తుండటం చూసి ఆశ్చర్యపోయా. అప్పుడు వాడి నేస్తాలు అసలు విషయం చెప్పారు. వాళ్ళమ్మకి ఏదో జబ్బంట. అవార్డు గెలిచి వాళ్ళమ్మకు వైద్యం చేయించాలని వాడి పట్టుదలట. సరిగ్గా ఈరోజు పందెంలో బరి దాటబోతుంటే ఈ మాటలు గుర్తుకొచ్చి ఒక్క క్షణం వాడెక్కడున్నాడోనని చూశా. వెనక్కి రొప్పుతూ వస్తున్న వాడి ముఖంలో నాకప్పుడు వాళ్ళమ్మాయి కనిపించింది. ఈ కాస్త సమయాన్ని బోసు ఉపయోగించుకొని గీత దాటేసి గెలిచాడు. అందరూ చప్పట్లతో అభినందిస్తుంటే వాడు నా వైపు గర్వంగా ధీమాగా చూడలేదు. అన్ననో తమ్ముడినో దగ్గర చేసుకున్నంత ఇష్టంగా చూశాడు. దాంతో నాకు సంతోషమేసి వాడిని ఇష్టంగా భుజాలకెక్కించుకున్నా. గెలవడంలోనే కాదమ్మా, గెలిపించటంలోనూ ఆనందం ఉంటుందని నాకీరోజే అర్థమైంది. వాడి మాటలకు నిర్ఘాంతపోయిన వరమ్మ కొడుకువైపు 2 క్షణాలు కళ్ళార్పకుండా చూసింది. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? మావయ్య ఇలా చేతకానివాడా అని తిట్టాలనిపిస్తే తిట్టేయి అన్నాడు కొంచెం కినుకుగా. అవును, నువ్వు నిజంగా చాలా గొప్ప చేతగాని వాడివిరా అంటూ నవ్వింది. తల్లి నవ్వుని చూసిన పాండు ఆనందంతో ఆమెను 2 చేతులతో చుట్టేసి అమ్మ నీకు సంగతి చెబుదామనుకుంటూనే చెప్పలేదు. కామయ్య అమ్మగారు అతనిని ఏం మందలించారో తెలియదుగాని కామయ్య నాతో మాక్కూడా ఓ మోపు పచ్చిగడ్డి వేస్తుండరా, డబ్బు ముందుగానే ఇచ్చేస్తా అన్నాడు తెలుసా. నేనే వద్దన్నాను. అమ్మకు చెప్పి నెలాఖరుకే తీసుకుంటానని అన్నాడు. పగతో కాకుండా ప్రేమతోనూ మార్పు సాధించగలమనే విషయం ఇంత చిన్న వయసులోనూ నీకెలా తెలిసిందిరా? మీ నాన్న వారసత్వంగా అబ్బిన లక్షణమా? పర్వాలేదు, నిన్నందరూ చేతగానివాడన్నా మంచిదే, నాకు దిగులేం లేదు. మనసులోనే అనుకున్న వరమ్మ కొడుకును దగ్గరకు తీసుకుని నుదుట చుంబించింది. ఇంతేండి కథ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి.